దీంట్లో విషయం ఏమిటంటే జంక్ ఫుడ్ అలాగే హెల్త్ ఫుడ్. వీడు ఫోన్ చూస్తూ ఉంటాడు, వాడు బుక్ చదువుకుంటూ ఉంటాడు, మంచి ఆహారం తీసుకుంటాడు అన్నమాట. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. నాన్న ఏమైందిరా అలా ఏడుస్తున్నావు? నువ్వు నా మాట వినవుగా జంక్ ఫుడ్స్ అవి తినొద్దంటే నా మాట వినవు అసలు. నువ్వు పద డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అమ్మా ఏమైంది? సార్ జ్వరం వచ్చింది సార్. జ్వరం వచ్చిందమ్మా, సరే నీకు కొన్ని ట్యాబ్లెట్ రాస్తాను, అలాగే కొన్ని పరీక్షలు కూడా చేస్తాను. పరీక్ష చేసిన తర్వాత పరీక్ష చేశాక ఆ విధంగా ట్యాబ్లెట్ వాడదు కానీ తగ్గిపోతుంది. అలాగే సార్. కాసేపు వెయిట్ చేయండి అమ్మా, ప్రక్క ఉండండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, ఏంటి? మా అబ్బాయి కడుపు నొప్పిగా ఉందండి. రా, కడుపు నొప్పి ఉందా? ఏం పేరు నీ పేరు? చైతన్య సార్. ఏ స్కూల్లో చదువుతున్నావు? గున్నంపల్లి హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడండి. సరే, ప్రొద్దున ఏమి తిన్నాడు? వీడు నా మాట అసలు వినకుండా బయట దొరికే కుర్కురే ప్యాకెట్లు పానీపూరి లాగా తింటా అంటాడండి. బడిలో పెట్టే అసలు తిండు. మరి బయటలో చక్కటి మంచి ఆహారం అందిస్తూ ఉంటారు, మరి నువ్వు బయట ఫుడ్ తింటావేంట్రా? బయట ఫుడ్ తింటే ఇటువంటి అనారోగ్యం కారణాలు వస్తూ ఉంటాయి. అలాగే జీర్ణకోశ వ్యాధి కూడా కొంచెం దెబ్బతింటుంది అనమాట, జీర్ణ వ్యవస్థ. సరే, నీకు కొన్ని పరీక్షలు చేసి మందులు రాస్తాను. నమస్తే డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నానమ్మా, ఒక్క నిమిషం ఆగు. సరేనమ్మా లక్ష్మమ్మ, చూశాను మీ అబ్బాయిని. వీడు ఎక్కువగా ఆ తినే పాన్పూరి కానీ ఇంకేంటి కురుకురే ప్యాకెట్లు కానీ అలాగే నూడిల్స్ ఏంటి రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ తినడం వల్ల వీడికి కొంచెం జీర్ణ వ్యవస్థలో ఏంటి చిన్న ప్రేగు ఇబ్బందికరంగా ఉంది. దానికి సంబంధించి స్కానింగ్ తీస్తాను, అలాగే మందులు రాస్తాను. మందులు వాడండి, మీకు తగ్గిపోతుంటుంది అనమాట. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాను. మీరు మొన్న హాస్పిటల్కి వచ్చారుగా? అవునండి. ఏంటి? గతంలో మీరు చెప్పినట్లుగానే పండ్లు కూరగాయలు అన్ని మా అబ్బాయికి పెట్టానండి. మా ఊరు గున్నంపల్లి హై స్కూల్లోని మధ్యాహ్నం భోజనం తింటున్నాడు. ఇప్పుడు మా అబ్బాయికి నయమైంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారా, మొన్న వీళ్ళు హాస్పిటల్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి కొంచెం ఆహారం సరిగ్గా తీసుకుంటలేదు సార్, కడుపు నొప్పి ఉంటుందంటే నేను వీళ్ళకి పౌష్టిక ఆహారం చెప్పడంతో పాటు అలాగే ఇక్కడ గున్నంపల్లి హై స్కూల్లో నాకు తెలిసిందనమాట, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుంది. అందులో సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. అలాగే రాగి జావ కానీ చిక్కీలు కానీ, చిక్కీలు అంటే అది బెల్లంతో తయారు చేసిన చిక్కీలు, అందులో ఐరన్ ఉంటుందన్నమాట. అది తినకపోతే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. చిక్కీలు తినకపోతే ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం వారు అందించే ఇటువంటి రాగి జావ కానీ చిక్కీలు కానీ అదేవిధంగా కోడిగుడ్లు కానీ వీటితో పాటు మంచి పండ్లు తాజా కూరగాయలు తింటే ఈ విధంగా విద్యార్థి ఆరోగ్యవంతంగా ఉండి చక్కగా చదువుతాడు. మరి మీ అబ్బాయి ఏం చేశాడు? పాఠశాలలో పెట్టే మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం తినకుండా, అలాగే ఇంటి దగ్గర వండే మంచి ఆహారం తినకుండా, మీ అతి గారాభం వలన ప్రభుత్వం వారు అందించే సదుపాయాలు తీసుకోకుండా రోడ్డు మీద దొరికే తినుబండరాలు తింటూ ఆ ఏంటండి పానీపూరీలు తింటూ, పానీపూరీలు అక్కడ ఎలా తయారు చేస్తారో మీరు ఇల్లు ఒకసారి చూడండి. అలాగే నూడిల్స్, ఆ నూనె మంచిది కాదు. అలాగే బజ్జీలు కానీ ఇవన్నీ కూడా మరి ఆయిల్తో కలుషితమైన ఆయిల్తో తయారు చేస్తుంటారు, మరి కల్తీ ఆయిల్. అదేవిధంగా కురుకురే ప్యాకెట్లు ఈ విధంగా తినడం వలన, అలాగే సెల్ ఫోన్ ఎక్కువ చూడటం వలన మీ అబ్బాయి అనారోగ్య పాలయ్యాడు. అలాగే చదువులో వెనుకంజ చేశారు. వీళ్ళు చూసారా, వీళ్ళకి చెప్పడం వలన విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు. మరి పాఠశాలలో మంచి మార్కులు వస్తున్నాయి. ఈ విధంగా బిడ్డల ఎదుగుదల బాగుంటుంది అన్నమాట. కాబట్టి మరి గ్రామ డాక్టర్గా, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్గా
నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి స్టేజ్ మీద రండి మేడం, ఒకసారి రండి ప్లీజ్, రండి ఒకసారి రండి మేడం గారు. ఈ విధంగా ప్రభుత్వం వారు అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పాఠశాల నుంచి వాటిని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు మీరు కూడా నర్సులు రండి. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుని మీరే బాటలు వేసుకోండి. నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే ఆరోగ్యం మహాభాగ్యం. ఈ విధంగా కలుషితమైన ఆహారం తినడం వల్ల విద్యార్థి మందులు వేసుకోవాలి, అనారోగ్యం పాలవుతాడు, చదువులో వెనుకంజ వేస్తాడు. అదేవిధంగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్ ఉంది, మీరు సూచనలు సలహాలు తీసుకోవచ్చు. మన వైద్య సిబ్బంది కూడా మన పాఠశాలలో అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహిస్తుంటారనమాట. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని రక్షించుకోండి. ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే శూన్యం. కాబట్టి పిల్లలు బాగా ఎదగాలంటే, బాగా చదవాలంటే పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి.